వెల్కమ్ టు నాలెడ్జ్ హంట్. మనం ఇంతకు ముందు స్కూల్స్ని ఎలా చూస్ చేసుకోవాలి, పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఎలాంటివి మనం దృష్టిలో పెట్టుకోవాలి ఏంటి అనేది చూసాం. ఇప్పుడు మనం ఏ సిలబస్ని ఎంచుకోవాలి అనేది చూద్దాం. సో ఇప్పుడు నేను ఉన్న సిలబస్లు ఏంటి, ఎందుకు యూజ్ అవుతాయి అనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి స్టేట్ సిలబస్. ఇది స్టేట్ సిలబస్ అంటే ఇది ప్రతి స్టేట్కి కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. మన ఇండియాలో ఉన్నటువంటి ప్రతి స్టేట్లోనూ స్టేట్ ఎడ్యుకేషనల్ బోర్డు ఉంటుంది. సో దీని ప్రకారం సిలబస్ అనేది ఆ స్టేట్కి తగ్గట్టుగా డిసైడ్ చేయబడతాయి. ఎందుకని అంటే ఇండియాలో స్టేట్కి ఒక లాంగ్వేజ్ ఉంది, అలాగే మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ఒక స్టేట్లో ఒక లాంగ్వేజ్ మదర్ టంగ్ అయితే ఇంకొక స్టేట్లో ఇంకొక లాంగ్వేజ్ మదర్ టంగ్ అవుతుంది. సో ఆ స్టేట్ సంబంధించినటువంటి లాంగ్వేజ్ని వాళ్ళ స్టడీస్లో ఇంట్రడ్యూస్ చేసే విధంగా ఉంటాయి. అలానే ఆ స్టేట్కి సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కావచ్చు, ఆ స్టేట్కి సంబంధించినటువంటి సంస్కృతి సంప్రదాయాలు కావచ్చు, హిస్టరీ కావచ్చు, వీటికి రిలేటెడ్వి ఈ స్టేట్ సిలబస్లో ఎక్కువగా పొందుపరుస్తారు. అలాగే ఈ స్టేట్ సిలబస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పోటీ పడటానికి అంత ఎక్కువగా సహకరించదు. పిల్లలు ఈజీగా లెర్న్ చేయొచ్చు. స్టేట్ సిలబస్ని అందించేటువంటి స్కూల్స్ ఎక్కువగా ఉంటాయి. అలానే ఫీజెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి, ఎవరైనా అఫోర్డ్ చేయగలిగే విధంగా ఉంటాయి. ఇది స్టేట్ సిలబస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి సిబిఎస్ఈ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సో సిబిఎస్ఈ, ఈ సిబిఎస్ఈ సిలబస్ వచ్చేటప్పటికి ఇండియా వైడ్ సెంట్రల్ బోర్డ్ అనేది దీన్ని అందిస్తుంది. అంటే వీళ్ళు దేన్ని ఫాలో అవుతారు అంటే ఎన్సిఈఆర్టీ, సో నేషనల్ సెంట్రల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. సో వీళ్ళు ఏ సిలబస్ని ఇవ్వాలి, సిబిఎస్ఈలో ఎలాంటి సిలబస్ పెట్టాలి, పిల్లలకి ఏ విధమైనటువంటి స్టడీస్ని అందించాలి ఏంటి అనేది మొత్తం కూడా వీళ్ళు డిసైడ్ చేస్తారు. సిబిఎస్ఈ అనేది కనుక సిలబస్ తీసుకుంటే స్టేట్ బోర్డ్ సిలబస్ కంటే కూడా సిబిఎస్ఈ సిలబస్ అనేది కొంత టఫ్ ఉంటుంది. కాకపోతే జేఈఈ, ఐఐటి, జేఈఈ, నీట్ ఇలాంటి వాటికి ప్రిపేర్ అవ్వాలి అంటే ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, యూపీఎస్సి ఎగ్జామ్స్ కావచ్చు, అంటే సివిల్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కావచ్చు. సో ఇలాంటి థాట్స్ ఉన్నట్లయితే, అంటే ఫస్ట్ క్లాస్లోనే పిల్లలకి ఇంత పెద్ద ఆలోచనలు ఉంటాయా అంటే పిల్లలకి ఉండకపోవచ్చు, నేను కాదన్ను. కానీ పేరెంట్స్కి ఉంటుంది కదా, తమ పిల్లల క్యాపబిలిటీ ఏంటి, వాళ్ళు ఎంతవరకు బర్డెన్ మోయగలుగుతారు, ఎంతవరకు చదవగలుగుతారు, పిల్లల్ని భవిష్యత్తులో ఎలా చూడాలనుకుంటున్నారు. ప్రతి పేరెంటు తన పిల్లలు ఒక ఇంజనీర్ అవ్వాలనో, డాక్టర్ అవ్వాలనో, కలెక్టర్ అవ్వాలనో, లేదంటే ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలనో ఏదో ఒక థాట్ అయితే ఉంటుంది కదా. సో ఇక్కడ నేను అదే చెప్తున్నా. సో ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, ఐఐటి, జేఈఈ, ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, యూపీఎస్సిలో మంచి రిజల్ట్స్ సాధించాలనుకునేటువంటి పరిస్థితులు కావచ్చు, వీటికి సిబిఎస్ఈ సిలబస్ అనేది చాలా పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుంది. దీంట్లో అప్లికేషన్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఉంటుంది, హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. చాలా బెటర్ సిలబస్ కంపేర్డ్ టు ద స్టేట్ సిలబస్. సిబిఎస్ఈ సిలబస్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. ఇక థర్డ్ వన్ ఐసిఎస్ఈ, ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సో ఇది వచ్చేటప్పటికి ఏంటి అంటే కంపేర్డ్ టు ద సిబిఎస్ఈ సిలబస్, ఐసిఎస్ఈ సిలబస్ అనేది కొంచెం టఫ్ ఉంటుంది. వీళ్ళు కూడా అప్లికేషన్ బేస్డ్ లెర్నింగ్ నేర్పిస్తారు, అలానే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. అలానే ఇక్కడికి వచ్చేటప్పటికి వాస్ట్ ఇంగ్లీష్ స్కిల్స్ అనేవి నేర్పిస్తారు. అలాగే అనలైటికల్ స్కిల్స్, రీజనింగ్ ఇలాంటివన్నీ కూడా ఐసిఎస్సిలో పిల్లలకి వచ్చేస్తాయి. సో ఎవరైనా సరే అబ్రాడ్ ఎడ్యుకేషన్, ఫ్యూచర్లో ఫారెన్ వెళ్ళి చదువుకోవాలి అనేటువంటి థాట్ ఉన్నవాళ్ళు, తమ పిల్లల్ని అబ్రాడ్లో చదివించాలి అనేటువంటి థాట్ ఉన్నవాళ్ళు అయితే ఐసిఎస్సి సిలబస్ని ఎంచుకోవటం అనేది బెటర్. ఎందుకని అంటే సిబిఎస్సి అనేది
ఇండియన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మోడల్లోనే ప్రిపరేషన్ అనేది అంతా ఉంటుంది. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని క్రాక్ చేయడానికి ఎగ్జామ్ బేస్డ్ అప్రోచ్ అనేది ఉంటుంది. ఐసిఎస్సిలో ఎగ్జామ్ బేస్డ్ అప్రోచ్ అనేది ఉండదు, చాలా చాలా తక్కువ ఉంటుంది. ఇదంతా కూడా అనలైటికల్ మీద, అలాగే స్కిల్స్ మీద, అలానే ఓన్గా నేర్చుకోవటం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది ఐసిఎస్సిలో ఉంటుంది. అలానే ఇంగ్లీష్ స్కిల్స్ అనేవి ఎక్కువగా నేర్పించడం వల్ల ఫారెన్ యూనివర్సిటీస్ కూడా సిబిఎస్ఈ సిలబస్ కంటే ఐసిఎస్సి సిలబస్ చూస్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ని తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాయి. కంపేర్డ్ టు ద స్టేట్ సిలబస్ అండ్ సిబిఎస్ఈ సిలబస్, ఐసిఎస్సి సిలబస్ చదివేటువంటి స్టూడెంట్స్కి కొంత బర్డెన్ ఉంటుంది. కానీ అడ్వాంటేజ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. స్టేట్ సిలబస్కి అయ్యేటువంటి ఫీజెస్ కంటే సిబిఎస్ఈ సిలబస్కి అయ్యేటువంటి ఫీజెస్ కొంత ఎక్కువ ఉంటాయి. దానికంటే ఐసిఎస్సి సిలబస్ చదివేటువంటి స్టూడెంట్స్ ఫీజెస్ ఇంకా కొంచెం ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐబి, ఇంటర్నేషనల్ బాలాక్రేట్. సో ఇది వచ్చేటప్పటికి ఐసిఎస్సి కంటే కూడా వాస్ట్ సిలబస్. దీంట్లో వచ్చేటప్పటికి స్టూడెంట్ ఇంట్రెస్ట్ దేని మీద ఉంది, సో దాన్ని బేస్డ్ సిలబస్ అనేది తయారు చేస్తారు. అలానే వాస్ట్ ఇంగ్లీష్ నేర్పిస్తారు, అనలైటికల్ స్కిల్స్ నేర్పిస్తారు, థింకింగ్ ఎబిలిటీస్ నేర్పిస్తారు, అలానే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. అంటే పిల్లలు ఎక్కడా కూడా ఒక మూస పద్ధతిలో కావచ్చు, ఈవెన్ టెక్స్ట్ బుక్స్ ముందేసుకుని ఇది చదవాలి అదో చదవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇలాంటి మెథడ్ అసలు ఉండనే ఉండదు. సో ఇక్కడ వచ్చేటప్పటికి అంతా కూడా ఓన్గా నేర్చుకోగలగటం, ఓన్గా ఎంచుకోగలగటం. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఎంటర్ప్రినర్స్ ఫ్యూచర్లో ఎవరైతే ఎంటర్ప్రినర్స్గా ఎదగాలి అనేటువంటి థాట్స్ ఉంటాయి పేరెంట్స్కి, రేపు మా పిల్లలు ఉద్యోగం చేసేవాళ్ళు కాదు 10 మందికి ఉద్యోగం ఇచ్చేటువంటి స్థాయికి వెళ్ళాలి అనేటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకి ఐబీ సిలబస్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. అలాగే ఫారెన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి, ఫారెన్లో జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి, ఫారెన్ ఎడ్యుకేషన్ అక్కడ చదువుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి ఐబీ సిలబస్ అనేది చాలా పనికొస్తుంది. నెక్స్ట్ 5th వన్, ఇది వచ్చేటప్పటికి ఐజీసిఎస్సి, ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఇది వచ్చేటప్పటికి యూకే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, పెద్దగా నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు, అంతగా మనం దీని గురించి పరిచయం చేయాల్సిన నీడ్ కూడా లేదు. ఎందుకంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అంటే దాదాపుగా చాలామందికి తెలిసి ఉంటుంది. సో ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ లెవెల్. సో ప్రపంచంలో ఉండేటువంటి పెద్ద పెద్ద దేశాలలో ఏ విధంగా అయితే ఫాలో అవుతూ ఉంటారో వీళ్ళ సిలబస్ కానీ స్టడీస్ కానీ టాప్ 100 కంట్రీస్కి రిలేటెడ్గా ఉంటుంది. అలాగే వీళ్ళ సిలబస్ అంతా కూడా పిల్లలే ఏం చదవాలి అనేది ఎంచుకుంటారు. సో మనకి స్టేట్ సిలబస్లో ఏం చదవాలి అనేది స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తే సిబిఎస్ఈలో సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఐసిఎస్సిలో కొంతవరకు బెటర్ సిలబస్ స్టడీసు స్కూల్స్ డిసైడ్ చేసినప్పటికీ కూడా కొంత ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఐబీలో కంప్లీట్లీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్సే ఉంటాయి. ఐజీసిఎస్సిలో ఇంకా ఎక్కువగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఇక్కడ ఏంటంటే అసలు పిల్లలకి ఏది ఇంట్రెస్టు, ఏది ఇష్టం, ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు, ఏం చదవాలనుకుంటున్నారు అనేది వాళ్ళ సబ్జెక్ట్ని వాళ్ళ మెథడాలజీని అన్నీ కూడా స్టూడెంట్సే ఎంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, రీజనింగ్ స్కిల్స్, థింకింగ్ స్కిల్స్, అవుట్ ఆఫ్ ద బాక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. సో ఇక్కడ చదివినటువంటి వాళ్ళు ఐజీసిఎస్సి సిలబస్ చదివినటువంటి వాళ్ళని హార్వర్డ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇలాంటి యూనివర్సిటీస్లో ఈజీగా సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి యూనివర్సిటీసు వీళ్ళని పిక్ చేసుకుంటాయి. సో ఇప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్ కింద కనుక మనం చూసుకుంటే స్టేట్ సిలబస్ అనేది ఎఫర్ట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, తక్కువ ఫీజెస్ ఉంటాయి. సిబిఎస్సి స్టేట్ సిలబస్ కంటే కొంచెం టఫ్ సిలబస్ ఉంటుంది, అలాగే ఫీజెస్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటాయి. ఐసిఎస్సి సిలబస్ సిబిఎస్సి కంటే కొంచెం టఫ్ ఉంటుంది, అలాగే ఫీజెస్ ఇంకొంత ఎక్కువగా ఉంటాయి, అవకాశం ఉంది. అలాగే ఐబీ వచ్చేటప్పటికి వెరీ వెరీ ఎక్స్పెన్సివ్.
ఐబీ సిలబస్ అనేది చాలా చాలా టఫ్ ఉంటుంది, అలాగే పిల్లలకి చాలా హార్డ్గా ఉంటుంది. కానీ నేర్చుకోగలిగితే మాత్రం ది బెస్ట్ ఉంటుంది. ఐబీ సిలబస్ ఫాలో అయ్యేటువంటి స్కూల్స్ అన్ని ఏరియాస్లో దొరకవు. ఇండియా మొత్తం మీద మోస్ట్ ప్రాబబుల్లీ మెట్రో సిటీస్ అంటే ఒక 5 నుంచి 7 సిటీస్ టాప్ సిటీస్లో తప్ప ఇండియాలో ఎక్కడా కూడా ఈ ఐబీ సిలబస్ ఫాలో అవుతున్నటువంటి స్కూల్స్ లేవు. నెక్స్ట్ ఐజీసీఎస్సి, ఇది టఫ్ సిలబస్, ఐబీలానే టఫ్గా ఉంటుంది, అలానే మోస్ట్ ఎక్స్పెన్సివ్. ఐబీలానే సేమ్ టు సేమ్ ఐబీ సిలబస్ ఐజీసీఎస్సి సిలబస్ కూడా దాదాపు దగ్గరే ఉంటుంది. ఇవి రెండు కూడా స్టూడెంట్స్కి హార్డ్ ఉంటాయి, మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఎఫర్ట్ చేయగలిగేటువంటి పేరెంట్స్ చాలా తక్కువ ఉంటారు. ఈ ఎంటర్ప్రినర్స్ రిలేటెడ్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఈ స్కూల్స్ అనేవి ఇండియాలో చాలా చాలా తక్కువ, ఒక 4 నుంచి 5 స్కూల్స్ ఉంటే కూడా ఎక్కువే ఐజీసీఎస్సి స్కూల్స్. సో ఇలా చాలా తక్కువ స్కూల్స్ ఉంటాయి. అడ్మిషన్స్ కూడా చాలా తక్కువ తీసుకుంటారు. పిల్లల్ని ఎంట్రన్స్ టెస్ట్లు పెట్టి వీళ్ళు క్యాపబుల్ ఉందా లేదా, సిలబస్ని ఫాలో అవ్వగలరా లేదా అనేవి టెస్ట్ చేసి మరీ తీసుకుంటారు. చాలా టఫ్ ఉంటుంది, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, చాలా టఫ్గా ఉంటాయి. సో అలాగే పేరెంట్స్ అఫోర్డ్ చేయటం కూడా కష్టమే. కానీ అఫోర్డ్ చేయగలిగే విధంగా ఉండి మీకు అందుబాటులో స్కూల్స్ ఉంటే మాత్రం ఫ్యూచర్లో మీ పిల్లల్ని ఎంటర్ప్రినర్స్గా మార్చాలనుకున్నా, ఫారెన్లో చదివించాలనుకుంటున్నా, ఫారెన్లో సెటిల్ అయ్యేలా చూడాలనుకుంటున్నా, ఇవి రెండు మాత్రం ది బెస్ట్గా పనికొస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మోడల్లో వెళ్ళాలి అనుకుంటే యూపీఎస్సి క్రాక్ చేయాలి అనుకుంటే, అలానే డాక్టర్ ఆర్ మెడిసిన్ ఇలా ఎగ్జామ్ బేస్డ్ అప్రోచ్కి వెళ్ళాలి అనుకుంటే సిబిఎస్ఈ ఈజ్ ద బెస్ట్ సిలబస్, బెస్ట్ అప్రోచ్. సో ఒక మధ్యస్థంగా వెళ్ళాలి, ఓకే పర్లేదు, కొంత ఎఫర్ట్ చేయగలుగుతాము, అనలైటికల్ స్కిల్స్ ఉండాలి, ఇంగ్లీష్ స్కిల్స్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉండాలి, ఫారెన్లో కూడా చదవగలిగేటువంటి అవకాశం ఉండాలి, అన్ని రకాలుగా మాకు అవకాశం కావాలి అనుకుంటే ఐసిఎస్సి ఈజ్ ద బెస్ట్. అన్నిటికంటే లాస్ట్ ప్రిఫరెన్స్ స్టేట్ సిలబస్కి ఇస్తే బెటర్. సో ఇది సిలబస్ని ఎంచుకునేటువంటి పద్ధతి. దీంట్లో మీకు నేను చెప్పిన దాని ప్రకారం మీ కాస్ట్ ఎఫెక్టివ్ కావచ్చు, పిల్లలు నేర్చుకునేటువంటి విధానం కావచ్చు, వారికి ఉన్నటువంటి క్యాపబిలిటీస్ కావచ్చు, వారు ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఎలా త్వరగా గ్రాస్ప్ చేయగలుగుతున్నారు బేస్డ్ ఆన్ దేర్ గ్రాస్పింగ్ పవర్, ఇలా అన్నింటినీ చెక్ చేసుకుని 1కి 2 సార్లు తరువాత మీ పిల్లలకి ఏ సిలబస్లో స్కూల్స్లో అడ్మిషన్ ఇప్పించాలి అనేది డిసైడ్ అవ్వండి.